హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ శెట్టి కేర్. మరి చాలామంది ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్ని. నేను మాట్లాడేది మీ పిల్లలు నర్సరీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 12th క్లాస్ పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత రీసెర్చ్ వైపు కూడా వెళ్ళడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఏంటి, అలాగనే ఎలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకోవాలని దాని మీద నేను మాట్లాడటం జరుగుతూ ఉంది. కంప్లీట్ నా ఛానల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి వేరే ఇన్ఫర్మేటివ్గా లేని వీడియోస్ అసలు ఉండవు నా దాంట్లో. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు పిల్లల యొక్క భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళ ఎడ్యుకేషన్ ముఖ్యం. కాబట్టి మనలాగా అందరూ గైడెన్స్ లేకుండా బయటికి వెళ్ళకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. దయచేసి అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు నేను ప్యూర్ సైన్సెస్ అనేటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని మేము ముందుకు వచ్చాను. చాలామంది ఈ రోజుల్లో మీరు చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ వైపు లేదా మెడిసిన్ అనో ఐటీ ఫీల్డ్ను రకరకాల కోర్సులు వెనక పరిగెడుతూ ఉన్నారు. అలాగనే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అసలు ఎంఎస్సీలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చేసే విద్యార్థుల సంఖ్య చాలా బాగా తగ్గిపోయింది పూర్తిగా. మరి వీటన్నిటికి కారణం ఏంటంటే ఒక మిస్కాన్సెప్షన్. అందరి మధ్యలో ఏంటంటే, నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేస్తే నాకు ఫ్యూచర్ ఉండదనే ఒక మిస్కాన్సెప్షన్ అందరిలో బలంగా నాటుకోమైంది. అది తప్పు. అసలు మీరు పాత రోజుల్లో చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఈ టెక్నాలజీకి కానీ ఇప్పుడుండే ఇంజనీరింగ్ కానీ దేనికైనా కానీ అవి రూట్స్, అవి మూలం మెయిన్. వెనకటి కాలంలో ఉండే సైంటిస్టులు మొత్తం కూడా అందరూ ఫిజిస్టులు, కెమిస్టులు, బయాలజిస్టులే. ఇంజనీరింగ్ వాళ్ళు చాలా అంటే చాలా అరుదు. సో వీటన్నిటికీ మెయిన్ బేస్ అయినటువంటి ఈ ప్యూర్ సైన్సెస్నే మనం మర్చిపోతున్నాం. తద్వారా చాలామంది ఇప్పుడు తగ్గిపోయి టీచింగ్ ఫీల్డ్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ బోధించే వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దయచేసి అందరూ కూడాను వీటి మీద దృష్టి పెట్టండి. మీరు యాక్చువల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటుంది. దానికి పిహెచ్డీ చేసిన వాళ్ళకి సూపర్ శాలరీస్ ఇస్తున్నారు. అలాగనే బయటికి వెళ్తే మీరు ఫార్మా ఫీల్డ్ కావచ్చు, డేటా సైన్సెస్లో కావచ్చు, ఏఐలో కావచ్చు, నానో సైన్సెస్లో కావచ్చు, నానో మెటీరియల్స్లో కావచ్చు, అలాగనే మెటీరియల్ సైన్సెస్లో కావచ్చు, రకరకాల చాలా డిపార్ట్మెంట్స్లో ఈ ప్యూర్ సైన్సెస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగనే హయ్యర్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి సిఎస్ఆర్ కానీ, డిఆర్డిఓ కానీ, అలాగనే బార్క్ కానీ, ఐఐటీస్లో కానీ రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళు ప్రొఫెసర్లుగా, రీసెర్చ్ సైంటిస్ట్గా చాలా మంచి క్యాడర్స్లో వర్క్ చేస్తున్నారు. దానికి మెయిన్ మనకు కావాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ మూడు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా రాణించగలరు అనేది జీవిత సత్యం. మరి దయచేసి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్యూర్ సైన్సెస్ని సెలెక్ట్ చేసుకొని మంచి రీసెర్చ్ ఓరియంటేషన్లో వెళ్ళి మీ యొక్క కెరియర్ని బాగా బ్రైటన్గా చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తే నీట్, ఐఐటి కోచింగ్స్లో